Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. లాస్ట్ సెషన్లో మనము ఎగ్జాంపులర్ సిరీస్లోని చాప్టర్ నెంబర్ 16 హ్యూమన్ ఫిజియాలజీలోని చాప్టర్ నెంబర్ 16 డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాము. అండ్ లైక్ ఆల్మోస్ట్ షార్ట్ ఆన్సర్స్ ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇంకా 3-4 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఒకసారి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ సమ్మరీ కూడా మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం సిక్స్త్ క్వశ్చన్ వరకు డిస్కస్ చేసుకున్నాం. అండ్ 7th క్వశ్చన్, హౌ ఈస్ ద ఇంటెస్టైనల్ మ్యూకోసా ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద అసిడిక్ ఫుడ్ ఎంటరింగ్ ఫ్రమ్ ద స్టమక్? ఓకే, అంటే ఇంటెస్టైనల్ మ్యూకోసా ఇప్పుడు స్టమక్ ప్రొడ్యూసర్స్ హెచ్సిఎల్, ఆక్సిజెంటిక్ లేదా పెరైటల్ సెల్స్ నీకు హెచ్సిఎల్ ని సెక్రెట్ చేస్తాయని తెలుసు. లైక్ హెచ్సిఎల్ అనేది నీకు ఎసిడిక్, లైక్ పిహెచ్ అనేది less than 7 అనేది నీకు ఉంటుంది అనమాట. సో ఇంత ఎసిడిక్ ఫుడ్ అంటే ఆ కైమ్ ఏదైతే ఉంటుందో, అంటే చర్నింగ్ అనేది జరుగుతుంది కదా స్టమక్ లో, ఫుడ్ బోలస్ నుంచి నీకు స్టమక్, ఆ ఫుడ్ అనేది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? అకార్డింగ్ టు ఎలిమెంటరీ కెనాల్ సీక్వెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇంటెస్టైనల్ లోకి వెళ్ళాలి బేసిక్ గా. సో అక్కడ నీకు ఆ ఎసిడిక్ ఫుడ్ ఇంటెస్టైనల్ మ్యూకోసా హర్ట్ చేయ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఇంటెస్టైనల్ మ్యూకోసా హర్ట్ అయితే మనకి ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అలా హర్ట్ అవ్వకుండా ఇంటెస్టైనల్ మ్యూకోసాలో ఏ ప్రొటెక్ట్ చేస్తుంది అని అడిగితే, ఇంటెస్టైనల్ మ్యూకోసా ఏదైతే ఉందో మ్యూకస్ అండ్ బైకార్బోనేట్స్ ని ఉంటది అనమాట. ఓకే, మ్యూకస్ బైకార్బోనేట్స్ నీకు యూజువల్ గా గ్యాస్ట్రిక్ జ్యూస్ లో కూడా ఉంటుంది. ఓకే, గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ ద మ్యూకస్ అండ్ ద బైకార్బోనేట్స్. ఓకే, ఏం చేస్తుందంటే ఇది ల్యూబ్రికేషన్ అండ్ ఎందుకు ఈ మ్యూకస్ బైకార్బోనేట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, స్టమక్ లో మ్యూసిన్ సెల్స్ ఉన్నాయి. మ్యూసిన్ సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పి మ్యూకస్. సో ఈ మ్యూకస్ బైకార్బోనేట్ మెయిన్ ఫంక్షన్ అంటే, మ్యూకస్ వచ్చేసి ల్యూబ్రికేషన్ ఆఫ్ ఫుడ్. ఓకే, మ్యూకస్. అదే బైకార్బోనేట్స్ వచ్చేసరికి బైకార్బోనేట్స్ ఏం చేస్తుందంటే ఈ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ ద మ్యూకస్ ఎపిథీలియం ఫ్రమ్ ద హైలీ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది మన స్టమక్ లో. సో ఈ బైకార్బోనేట్స్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట బేసిక్ గా. ఓకే, నెక్స్ట్ సింపుల్, ఇంటెస్టినల్ ప్రాసెస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అసిడిక్ ఫుడ్ ఎంటరింగ్ ఫ్రమ్ ద స్టమక్ విత్ ద హెల్ప్ ఆఫ్ బైకార్బోనేట్స్. ఓకే, మ్యూకస్ ఒక ఫంక్షన్ ఏంటంటే ల్యూబ్రికేషన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ ద యాక్టివిటీస్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ రెగ్యులేటెడ్? ఓకే, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే మన ఎలిమెంటరీ మన డైజెషన్ కానీ అవన్నీ ఎలా రెగ్యులేట్ అవుతాయంటే, బేసిక్ గా న్యూరోనల్ లైక్ ఎలిమెంటరీ కెనాల్ విల్ బి ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఆర్ అండర్ ద న్యూరోనల్ అండ్ హార్మోనల్ కంట్రోల్ లో ఉంటది. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ న్యూరాన్స్ డిఫరెంట్ హార్మోనల్ కంట్రోల్ లో నీకు మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనేది ఉంటది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టేస్టీ ఫుడ్ కానీ, స్మెల్ కానీ, లేకుంటే టేస్టీ ఫుడ్ యొక్క చూడడం కానీ, లేకుంటే స్మెల్ చేయడం కానీ చేశాను, ఆటోమేటిక్ గా మీ మౌత్ లో సలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సలైవా అనేది ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అయిపోతుంది. ఇది ఎందుకు అంటేనా, ఈ మెకానిజం కోఆర్డినేషన్ లో మన ఎలిమెంటరీ కెనాల్ ఉంటది కాబట్టి సలైవా చూడగానే, అంటే ఇప్పుడు మన బేసిక్ గా మన ఫుడ్ చూడగానే, అంటే ఫుడ్ మనం తీసుకోగానే సలైవా. సో ఎగ్జాక్ట్ అదే విధంగా ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అనుకో, హార్మోన్స్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యేసి నువ్వు ఫుడ్ తీసుకుంటావు అనే దాంతో మనకి సలైవా అనేది ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సలైవా కానీ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇంటెస్టైనల్ సెక్రేషన్స్ అవి కూడా సైమల్టేనియస్ గా స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఈ ఫుడ్. ఓకే, ద మస్కులర్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా న్యూరనల్ మెకానిజం అండ్ లోకల్ అండ్ త్రూ ఈసీఎన్ఎస్. ఇప్పుడు మస్కులర్ మెకానిజం ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ లో ఉంది. స్టమక్ లో నీకు ఫుడ్ డైజెషన్ జరుగుతుంది అనుకో, చర్నింగ్ మూమెంట్స్ అనేవి జరగాలి. ఓకే, చర్నింగ్ మూమెంట్స్ అనేవి నీకు స్టమక్ లో జరగాలి. అంటే అవి ఆ పర్టికులర్ మస్కులర్ మూమెంట్స్ కూడా నీకు అండర్ న్యూరనల్ కండిషన్స్ అండర్ లోకల్ సిఎన్ఎస్ కండిషన్స్, అంటే లోకల్ సిఎన్ఎస్ ఏదైతే అక్కడ ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక హార్మోనల్ వచ్చేసి ఇదంటే న్యూరనల్ అనుకుంటే, హార్మోనల్ కంట్రోల్ ఏముంటది ఎలిమెంటరీ కెనాల్ అంటేనా, ఇది కూడా బేసిక్ గా గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇంటెస్టైనల్ జ్యూస్. సో ఈ విధంగా మన యాక్టివిటీస్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కెమికల్ అండ్ న్యూరనల్ కంట్రోల్ కింద ఉంటుంది. ఎలా రాస్తుంటే, ద యాక్టివిటీస్ ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద హార్మోనల్ అండ్ ద న్యూరనల్ మెకానిజమ్స్. ఓకే,
దానికి ఎగ్జాంపుల్ గా నువ్వు ఇలా రాస్తాను, ఎప్పుడైతే ఫుడ్ చూడడం కానీ, స్మెల్ కానీ, టేస్ట్ కానీ చేయడం కానీ ఆటోమేటిక్ గా నీకు సలైవా అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఇంటెస్టైనల్ మ్యూకస్ అని సెక్రీషన్స్ అనేది రిలీజ్ చేస్తాయి అనమాట. ఓకే, ఈ మస్కులర్ మూమెంట్స్ కానీ, ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్, ఇవన్నీ కూడా నీకు న్యూరల్ కండిషన్ లో కంట్రోల్. ఆ తర్వాత మాట్లాడుకుంటే కెమికల్ హార్మోనల్ మాట్లాడుకుంటే అవి డైజెస్టివ్ జ్యూసెస్, ఇంటెస్టైనల్ సెక్రీషన్స్ అవన్నీ సెక్రీట్ చేయడానికి ఈ కెమికల్ కోఆర్డినేషన్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ద కాన్స్టిపేషన్ అండ్ ఇండైజెషన్, మెన్షన్ దేర్ మేజర్ కాజెస్. ఓకే, కాన్స్టిపేషన్, ఇండైజెషన్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. బేసిక్ గా చెప్పుకోవాలంటే కనుక మీకు కాన్స్టిపేషన్ అంటే, ఈ కాన్స్టిపేషన్ లో నీకు ఫీసిస్ అనేది రెక్టమ్ లో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ ట్రాక్ లో నీకు ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. లైక్ స్టమక్ లో చర్నింగ్ మూమెంట్స్ అక్కడ ఫుల్ గా డైజెస్ట్ అయ్యి తర్వాత ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ లో ఫుల్ అబ్జార్ప్షన్ మొత్తం ఓకే జరిగిపోయి తర్వాత ఏమైతుంది, ఏదైతే రిటైన్ ఫీసెస్ ఏదైతే ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఏదైతే ఉందో అది లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా నీకు ఎక్కడికి వెళ్తాయి, రెక్టమ్. కానీ రెక్టమ్ లో మస్కులర్ మూమెంట్స్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ ద ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ఇన్ రెక్టమ్, ఓకే, రెక్టమ్ లో ఇర్రెగ్యులర్ మూమెంట్స్ అప్పుడు రెక్టమ్ నుంచి బయటికి రాదనమాట. ఓకే, దాన్ని మనము కాన్స్టిపేషన్ అంటాం. ఓకే, ఇది కాన్స్టిపేషన్ అయితే, అంటే ఇక్కడ నీకు డైజెషన్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది, అబ్జార్ప్షన్ కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, కానీ ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ఇన్ రెక్టమ్ ఆ పీసెస్ అనేది బయటికి రాదు. ఓకే, చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇండైజెషన్ అంటే ఇక పేరులోనే ఉంది, అంటే నీకు ఫుడ్ అనేది ప్రాపర్ గా డైజెస్ట్ అవుతుంది. ఫుడ్ విల్ నాట్ బి డైజెస్టెడ్ ప్రాపర్లీ. ఈ కాన్స్టిపేషన్ లో ఫుడ్ డైజెషన్ పర్ఫెక్ట్ జరుగుతుంది, అంటే ఇక్కడ ఫుడ్ డైజెషన్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ పర్ఫెక్ట్, ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ఇన్ ద రెక్టమ్ అంతే. ఇండైజెషన్ లో అయితే నీకు అసలు ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అనేది. ఓకే, అసలు ఈ ఇండైజెషన్ కి ప్రాబ్లమ్స్ అంటే కాజెస్ ఏంటి అనుకుంటే కదా, లైక్ ఇండైజెషన్ కాజెస్ ఏంటి అంటే లైక్ ఎంజైమ్స్ అనేది సరిగ్గా సెక్రెట్ అవ్వకపోవడం, ఎంజైమ్స్ అనేది సరిగ్గా సెక్రెట్ అవ్వకపోవడం కానీ, లేకపోతే కన్నా ఇంకా చెప్పుకుంటే యాంగ్జైటీ, ఫుడ్ పాయిజనింగ్, ఓవర్ ఈటింగ్, ఫుడ్ పాయిజనింగ్, యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవ్వడం కానీ, ఇవి మేజర్ కాజెస్ అనమాట ఫుడ్ పాయిజనింగ్ అదే ఇండైజెషన్ కి. ఓకే, కాన్స్టిపేషన్ కి మేజర్ ఏంటి అంటే మస్కులర్ మూమెంట్స్ అనేది సరిగ్గా జరగకపోవడం అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఎంజైమాటిక్ యాక్షన్ ఆఫ్ ద ఫ్యాట్స్ ఇన్ ద డియోడినమ్. ఓకే, డియోడినమ్ లో నీకు ఎలా ఫ్యాట్స్ అనేది మెకానిజం ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, బేసిక్ గా డియోడినమ్ లో ఫ్యాట్స్ అనేది నీకు ఎలా డైజెస్ట్ అవుతుంది అంటే, ఫ్యాట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్, అంటే ఎలా డైజెషన్ జరుగుతుంది అంటేనా, ఫ్యాట్స్ అనేది నీకు ప్యాంక్రియాటిక్ లైపేజెస్ అనేసి నీకు ఉంటాయన్నమాట. ఎంజైమ్స్ అనే ప్యాంక్రియాటిక్ జ్యూస్ నీకు ప్యాంక్రియాటిక్ లైపేజెస్ అనే, ఆ ప్యాంక్రియాటిక్ లైపేజెస్ నీకు ఫ్యాట్స్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి డియోడినమ్. ఓకే, డియోడినమ్ లో ప్యాంక్రియాటిక్ విత్ ద హెల్ప్ ఆఫ్, ఓకే, ప్యాంక్రియాటిక్ లైపేజెస్ ఒకటే బ్రేక్ చేస్తాయంటే కాదు, నీకు ఫ్యాట్స్ అనే డియోడినమ్ లోకి రాగానే ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి ప్యాంక్రియాటిక్ లైపేజెస్ చెప్పా మనము, నీకు లివర్ నుంచి బైల్ అనేది వస్తుంది అనమాట, బైల్ జ్యూస్. ఓకే, ఇవి రెండు కలిసి నీకు ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తాయి. ఎలా డైజెస్ట్ చేస్తాయి అంటే మోనోగ్లిజరైడ్స్ ప్లస్ ఆర్ డైగ్లిజరైడ్స్, ఈ విధంగా నీకు ఫ్యాట్స్ అనేవి డైజెస్ట్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్, ఇంకా 5 లాంగ్ ఆన్సర్. ఏ పర్సన్ హ్యాడ్ రోటీ అండ్ దాల్ ఫర్ హిస్ లంచ్. ఓకే, ట్రేస్ ద చేంజెస్ ఇన్ దోస్ డ్యూరింగ్ ఇట్స్ పాసేజ్ త్రూ ఎలిమెంటరీ కెనాల్. బేసిక్ గా రోటీ దాల్ ఒక పర్సన్ తీసుకున్నాడు, డైజెస్టివ్ సిస్టమ్ లో అది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే డైజెస్టివ్ ప్రాసెస్ ఆఫ్ ద రోటీ అండ్ దాల్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్లీ డైజెస్టివ్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ బై విత్ ద హెల్ప్ ఆఫ్ మెకానికల్ అండ్ ద కెమికల్ ప్రాసెస్. కెమికల్ ప్రాసెస్ ద్వారా నీకు డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బక్కల్ క్యావిటీలో ఏం జరుగుతుంది, ఓరల్ క్యావిటీలో ఏం జరుగుతుంది, తర్వాత స్టమక్ లో ఏం జరుగుతుంది, ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది, ఒక్కొక్కటి చూసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బక్కల్ క్యావిటీ అంటే ఒక మౌత్ తర్వాత వచ్చే క్యావిటీ, బక్కల్ క్యావిటీ ఆర్ ఓరల్ క్యావిటీ అంటాం దాన్ని. ఓకే, బక్కల్ క్యావిటీ లేదా ఓరల్ క్యావిటీలో ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ పర్ఫార్మ్స్ 2 మేజర్ ఫంక్షన్స్. ఏది, మాస్టికేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ స్వాలోయింగ్. మాస్టికేషన్ ఆఫ్ ఫుడ్ పార్షియల్ డైజెషన్, మన సలైవరీ ఎంజైమ్, సలైవరీ గ్లాండ్స్ నుంచి సలైవరీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, సలైవరీ అమైలేజ్ అనేది. ఆ పర్టికులర్ సలైవ్ అనేది మనకి పార్షియల్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది మనకి చేస్తుంది. ఈ పార్షియల్లీ మాస్టికేటెడ్ ఫుడ్ ని మనం ఏమంటున్నాం అంటే, నేను మొన్న చెప్పాను ఏమంటాము, దాన్ని బోలస్ అనేసి అంటాం అనమాట. ఓకే, బోలస్ అంటే పార్షియల్లీ మాస్టికేటెడ్ ఫుడ్ ని మనము బోలస్ అనేసి అంటాం. ఓకే, దానికి ఈ మాస్టికేషన్ లో మళ్ళీ నువ్వు మాస్టికేషన్ గురించి మాట్లాడుతాం, మాస్టికేషన్ లో ఏమి ఉపయోగపడతాయి అంటే నీకు యూజువల్ గా ఏమి ఉపయోగపడతాయి, ఎస్, టీత్ అండ్ ద
టంగ్. టీత్ వచ్చేసి గ్రైండింగ్ ఉపయోగపడుతుంది. టంగ్ వచ్చేసి ఈ యూనిఫామ్లీ మిక్సింగ్ ఆఫ్ గ్రైండింగ్, అంటే యూనిఫామ్ గా ఉండడానికి టంగ్ అనేది హెల్ప్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ సలైవా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫెసిలిటేషన్ ఆఫ్ స్వాలోయింగ్ అంటే దీని మ్యూకస్ అంటే లైక్ సాఫ్ట్ పైన అంటే ఈజీగా స్వాలో అయ్యేలాగా చేసేది ఏంటంటే మ్యూకస్ ఇన్ ద సలైవా. మ్యూకస్ ఇన్ ద సలైవా ఏం చేస్తుంది నీకు ఆ పర్టికులర్ బోలస్ ఏదైతే ఉందో దాన్ని ల్యూబ్రికేట్ చేస్తుంది. ఓకే, మ్యూకస్ ఇన్ సలైవా హెల్ప్స్ ఇన్ ద ల్యూబ్రికేటింగ్. ఆ ల్యూబ్రికేట్ చేసేసి మొత్తం బోలస్ లాగా ఫామ్ చేస్తాం. ఆ బోలస్ ఏదైతే ఉందో మనం దాన్ని స్వాలో చేస్తాం. అది పెరిస్టాల్ అంటే డిగ్లుటేషన్ అంటే దాని డిగ్లుటేషన్ అంటాం, స్వాలోయింగ్ అనేసి ఎక్కడికి వెళ్తుంది బక్కల్ క్యావిటీ నుంచి ఫారింగ్స్ నుంచి ఈసోఫాగస్ నుంచి మళ్ళీ పెరిస్టల్స్, అక్కడ డిగ్లుటేషన్ మూవ్మెంట్స్ అనేది జరిగి నీకు స్టమక్ లోకి వెళ్తుంది. ఓకే, వేవీ నేచర్ గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈసోఫాగస్ వరకు ఫుడ్ వచ్చింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? స్టమక్. ఇలా స్టమక్ ఉంటుందా? ఇక్కడ నీకు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఇదేం చేస్తుంది అంటేనా ఓన్లీ వన్ వే, లైక్ ఈసోఫాగస్ నుంచి స్టమక్ లోకి ఫుడ్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అంటే హెల్ప్ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వకుండా, లైక్ మనకి వామిట్ లో అలాంటప్పుడు యూజువల్ గా అప్పుడు ఈ గ్యాస్ట్రో ఈసోఫేగల్ స్ఫింక్టర్ దాటుకొని ఫుడ్ అనే పార్ట్స్ డైజెస్ట్ అయిన ఫుడ్ బయటకు వచ్చేస్తుంది. సో అలా జరగకుండా చాలా వరకు కాపాడేది ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేగల్ స్ఫింక్టర్. దీని ద్వారా ఏమవుద్ది, ఫుడ్ అనేది స్టమక్ కి వెళ్తుంది. ఓకే, స్టమక్ లోకి వెళ్ళాక ఒక లైక్ 4 to 5 hours అలా నీకు స్టమక్ లోనే ఫుడ్ అనేది ఉంటది అనమాట. ఓకే, ఒక్కసారి స్టమక్ లోకి నీకు ఫుడ్ అనేది వచ్చాక 4 to 5 hours అనేది ఇక్కడే ఉంటది, స్టే అనేది ఉంటది. ఇక్కడ ఏం చేస్తుంది, లైక్ బోలస్ ని కైమ్ లేకి కన్వర్ట్ చేస్తుంది. అంటే దీనికి ఉపయోగపడేది ఏంటంటే లైక్ 3 cells నుంచి నీకు హెచ్సిఎల్, పెప్సినోజన్, మ్యూకస్. ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుంది, పెప్సినోజన్ యాక్టివ్ చేసి పెప్సిన్ గా, ఆ పెప్సిన్ ఏం చేస్తుంది, డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ని చేస్తుంది అనమాట. అంటే చర్నింగ్ మూమెంట్స్, మస్కులర్ మూమెంట్స్ ఇన్ ద స్టమక్, ఈ 4 to 5 hours లో మస్కులర్ మూమెంట్స్ ఇన్ ద స్టమక్ అవన్నీ చేసి నీకు బోలస్ ని కైమ్. ఓకే, ఇంకా ఓకే, లైక్ న్యూమరికల్స్ లా చెప్పాలంటే సలైవా పిహెచ్ ఎంత అంటేనా 6.8 చెప్పొచ్చు. ఇంకా మౌత్ ఎంత పర్సెంట్ ఆఫ్ డైజెషన్ జరుగుతుందంటే అరౌండ్ 30% అనేది నీకు డైజెషన్ అనేది జరుగుతుంది. 30% ఆఫ్ డైజెషన్ అనేది నీకు బక్కల్ క్యాట్. ఓకే, నెక్స్ట్ బేసిక్ గా ఏమవుతుందంటే తర్వాత చర్నింగ్ మూమెంట్స్ అనేది చేసి కైమ్ లాగా అవుతుంది. ప్రోఎంజైమ్, పెప్సినోజన్ అవన్నీ కన్వర్ట్ అవుతాయి. ఓకే, పెప్సినోజన్ పెప్సిన్ గా మారాలంటే హెచ్సిఎల్ ఉండాలని చెప్పాము. సో హెచ్సిఎల్ పెప్సినోజన్ ని కన్వర్ట్ చేయగానే ప్రొటిలైటిక్ ఎంజైమ్ ఏం చేస్తుంది, పెప్సిన్ వచ్చేసి పెప్సిన్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ ఇంటూ ప్రోటీయేజెస్, పెప్టోన్స్ అంటే పెప్టైడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది పెప్సిన్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తుంది 4 to 5 hours తర్వాత ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రేక్ డౌన్ చేసాక తర్వాత ఏం చేస్తుంది అంటేనా 4 to 5 hours తర్వాత నీకు పైలోరిక్ స్పింటర్ ఉంటది. పైన ఎలా అయితే ఈసోఫేగల్ స్పింటర్ ఉందో కింద ఇంటెస్టైన్ కి స్టమక్ కి మధ్యలో పైలోరిక్ స్పింటర్. ఓకే, ఇక్కడ నుండి నీకు ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉంటుంది, ప్యాంక్రియాటిక్ లైపేజెస్ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద బైల్ జ్యూస్ నీకు ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాము. ఒక బైలు, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైనల్ జ్యూస్, అదర్ సెక్రేషన్స్ అవన్నీ నీకు స్మాల్ ఇంటెస్టైన్ లోకి రిలీజ్ అవుతాయి. ఓకే, ప్యాంక్రియాటిక్ జ్యూస్ నీకు ఏమేమి ఎంజైమ్స్ ఉంటాయి, ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఏముంటాయి, లైక్ ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సీ పెప్టిడైజెస్, అమైలేజెస్, లైపేజెస్, న్యూక్లియేజెస్, డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి నీకు ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉంటాయి. డిఫరెంట్ ఎంజైమ్స్ లైక్ ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, లైపేజెస్, న్యూక్లియేజెస్ ఇవన్నీ ఏమంటే నీకు స్మాల్ ఇంటెస్టైన్ లోకి సెక్రెట్ అవుతాయి అన్నమాట, ఈ పర్టికులర్ ఎంజైమ్స్ అన్ని. ఓకే, ట్రిప్సినోజన్ వచ్చేసి ఈజ్ యాక్టివేటెడ్ బై అన్ ఎంజైమ్. మనం చెప్పుకున్నాం, నేను ఎంసీక్యూస్ చెప్పే షార్ట్ ఆన్సర్ వెరీ షార్ట్ ఆన్సర్ డిస్కస్ చేసిన చెప్తాను. ట్రిప్సినోజన్ will be is a pancreatic enzyme. First of all, will be activated by the enterokinase. ఎంటిరోకైనేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి నీకు ట్రిప్సినోజన్ ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఈ ట్రిప్సినోజన్ కాస్త ట్రిప్సిన్ ఎంటిరోకైనేజ్ ఉండడం వల్ల, ఎంటిరోకైనేజ్ ఎక్కడ నుండి వస్తుంది అంటే నీకు ఇంటెస్టైనల్ మ్యూకోజా. ఎంటిరోకైనేజ్ కమ్స్ ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ మ్యూకోజా. ఓకే, ఇంకా ఆ తర్వాత ఏం చేస్తుంది, విచ్ ఈ ట్రిప్సినోజన్ కన్వర్ట్ అయ్యాక మిగిలిన ఇనాక్టివ్ ఎంజైమ్స్ ఏవైతున్నాయి లైక్ కైమోట్రిప్సినోజన్, లైప్ ఇవన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఆఫ్టర్ ట్రిప్సినోజన్ కన్వర్టింగ్ టు ట్రిప్సిన్ కన్వర్ట్ అయ్యి ఈ ట్రిప్సిన్ ఏదైతే ఉందో విల్ ఇన్ టర్న్ యాక్టివేట్స్ అదర్ ఎంజైమ్స్ యాక్టివేట్ చేసి ఏం చేస్తుందంటే నీకు ప్రోటీయేజెస్, పెప్టోన్స్ ఇవన్నీ ఏవైతే పార్షియల్ గా డైజెస్ట్ అయినాయి కదా స్టమక్, పెప్సిన్ యూస్ చేసుకుని పార్షియల్ గా డైజెస్ట్ అయిన ప్రోటీన్స్ ఏవైతే పెప్టోజెస్ అవన్నీ వచ్చేసి నీకు ఇంటెస్టైన్ లో స్మాల్ ఇంటెస్టైన్ లో నీకు కంప్లీట్ గా డైజెస్ట్ అవుతాయి. ఓకే, కంప్లీట్ గా డైజెస్ట్ అవుతాయి అనమాట. వాటి యొక్క ఈక్వేషన్స్ ఏదో చూద్దాం. పార్షియలీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ ఏమేమి ఉంటాయి, ప్రోటీన్స్ అలాగే కొన్ని ప్రోటీన్స్ అలాగే ఉండిపోయి ఉంటాయి. ఇంకేమో ప్రోటీయేజెస్ అని ఇవన్నీ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేజ్ మ్యాచింగ్ లో కూడా చూసాం.
ఇవి ఏమవుతుందంటే ఇవి డైపెప్టైడ్స్ ఎక్కడ స్మాల్ ఇంటెస్టైన్ డైపెప్టైడ్స్ గా మారుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ఇది కైమ్ లో ఉన్న ప్రోటీన్స్, పార్షియలీ డైజెస్టెడ్ ఇన్ కైమ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా కార్బోహైడ్రేట్స్ కూడా పార్షియలీ డైజెస్టెడ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ కైమ్ ఏమవుద్దంటేనా విత్ ద హెల్ప్ ఆఫ్ అమైలేజ్, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ యూస్ చేసుకునేసి ఏమైందంటేనా నీకు డైసాక్రేట్స్ గా మారుతుంది. డైసాక్రేట్స్ ఓకే, ఇది డైసాక్రేట్స్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అయినా ఉండేది, ఇంకా ఏమేమి ఉంటాయి? ఎస్, ఇంకేముంటాయంటేనా మనకి ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఫ్యాట్స్ కూడా మనకి ఉంటాయి అనమాట. ఫ్యాట్స్ ఇంతవరకు మనం ఏం చూసుకున్నాం, డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చూసాం, ప్రోటీన్స్ చూసాం. ఇప్పుడు ఫ్యాట్స్ యొక్క డైజెషన్. ఫ్యాట్స్ లైపేజెస్ యాక్ట్ అవ్వగానే డైగ్లిజరైడ్స్ గా మారుతాయి. ఇది ప్యాంక్రియాటిక్ లైపేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బైల్ జ్యూస్. ఓకే, తర్వాత డైగ్లిజరైడ్స్ కూడా మళ్ళీ డైజెస్ట్ అయ్యి నీకు మోనోగ్లిజరైడ్స్ గా మారుతాయి. ఓకే, మోనోగ్లిజరైడ్స్ గా మారుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా న్యూక్లిక్ యాసిడ్స్ మనం చెప్పుకున్నాం. న్యూక్లియేజెస్ కూడా నీకు ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో సెక్రెట్ అవుతాయి అనేసి. ఈ న్యూక్లియేజెస్ ఏం చేస్తాయంటేనా లైక్ న్యూక్లియోటైడ్స్ ని న్యూక్లియోసైడేస్ గా మార్చడం, ప్లస్ ఫాస్ఫేట్ గా మారడం, తర్వాత న్యూక్లియోసైడ్స్ ని మళ్ళీ నైట్రోజన్ బేస్ ప్లస్ ద పెంటోస్ షుగర్ గా మార్చడం అనేది నీకు జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా నీకు స్మాల్ ఇంటెస్టైన్ లో లైక్ స్మాల్ ఇంటెస్టైన్ ఇవి ఈ డైజెషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా దీని ఫేట్ ఏం జరుగుతుంది అంటేనా ఇంకా ఎంజైమ్స్ ఇన్ సక్కస్ ఎంటరికస్, ఇంకైతే ఇంటెస్టైనల్ జ్యూసెస్, కొన్ని ఇంటెస్టైనల్ సక్కస్ ఎంటరికస్ లో ఉన్న ఎంజైమ్స్ ఏం చేస్తాయంటేనా ఎండ్ ప్రొడక్ట్స్ పైన ప్యాంక్రియాటిక్ స్మాల్ ఇంటెస్టైన్ లో నీకు జరిగింది డ్యూయోడెనమ్ పార్ట్ లో నీకు జరిగిన ఏవైతే పార్షియల్లీ డైజెస్ట్ అంటే లైక్ ఆల్మోస్ట్ డైజెస్ట్ అయిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి లైక్ పెప్టోన్స్, డైపెప్టైడ్స్, డైసాక్రేట్స్ అండ్ డైగ్లిజరైడ్స్, మోనోగ్లిజరైడ్స్ ఏవి ఉన్నాయో వాటి మీద యాక్ట్ అవుతాయి. అంటే నీకు త్రీ టైప్స్ జరుగుతుంది. ఫస్ట్ బక్కల్, తర్వాత గ్యాస్, తర్వాత ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మిగిలిన ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎబో రియాక్షన్ ఇంతవరకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ ఎండ్ ప్రొడక్ట్స్ మీద యాక్ట్ అవుతుంది అనమాట. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ డైపెప్టైడ్స్ ఉంది. డైపెప్టైడ్స్ మీద డైపెప్టిడేజ్ ఎంజైమ్ యాక్ట్ అయ్యి అమినో యాసిడ్ గా మారుస్తుంది. నెక్స్ట్ డైసాక్రేట్స్, మోనోసాక్రేట్స్ అన్నాం కదా కార్బోహైడ్రేట్స్ లైక్ మాల్టోజ్, వీటి మీద నీకు మాల్టేజ్ ఎంజైమ్ యాక్ట్ అయ్యి రెండు గ్లూకోజ్, ఫర్ ఎగ్జాంపుల్ మాల్టోజ్ కాకుండా లాక్టోజ్ ఉంది అనుకో, ఇక్కడ లాక్టేజ్ యాక్ట్ అయ్యి గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్. ఇక్కడ నీకు రెండు గ్లూకోజ్ ఒక గెలాక్టోజ్ అంటే నీకు అర్థమైంటుంది ఏంటిది, ఇది కంపల్సరీ డైసాక్రైడ్ అనేసి. డైసాక్రైడ్, ఇది కూడా డైసాక్రైడ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ కాకుండా ఇంకో డైసాక్రైడ్ లైక్ సుక్రోజ్ ఉంది అనుకో, ఇది సుక్రేజ్ యాక్ట్ అయ్యి గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట, అదే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసాం న్యూక్లియోటైడ్స్ కాస్త న్యూక్లియోసైడ్స్ అయ్యాయి. ఆ న్యూక్లియోసైడ్స్ కూడా షుగర్స్ బేస్ గా కూడా ఇక్కడ కూడా కొన్ని కన్వర్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్యాట్స్ దగ్గరికి వస్తే డైగ్లిజరైడ్స్ ప్లస్ మోనోగ్లిజరైడ్స్. దీని ఫేట్ ఏంటి, ఇక్కడ కూడా లైపేజెస్ ఉంటాయి. ఈ లైపేజ్ ఏం చేస్తాయంటే దీన్ని ఫ్యాట్స్ అండ్ గ్లిజరాల్ గా మారుస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా మనం ఒక డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ప్రాసెస్. మనం ఏమేం చెప్పుకున్నాం అంటే 4 స్టేజ్. మన ఫస్ట్ ఎలిమెంటరీ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత బక్కల్ క్యావిటీలో నీకు డైజెషన్ జరుగుతుంది, స్వాలోయింగ్, మాస్టికేషన్ జరిగి తర్వాత బోలస్ అనేది నీకు స్టమక్ లో వెళ్తుంది, పెరిస్టాల్సిస్ మూమెంట్. తర్వాత స్టమక్ లో చర్నింగ్ మూమెంట్స్, అక్కడ ఉన్న ఎంజైమ్స్ పార్షియల్ గా ప్రోటీన్స్ డైజెస్ట్. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళాక ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైనల్ జ్యూస్ కొంచెం మిక్స్ అయ్యి నీకు అక్కడ పార్షియల్ గా 75% డైజెషన్ అనేది అక్కడ కంప్లీట్ అయింది. మిగిలిన ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉన్న అక్కడ డైజెషన్ జరిగింది, లైక్ స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ జరిగింది కదా. మిగిలిన దాంతో వచ్చేసి సక్కస్ ఎంటరికస్ లో ఉన్న ఎంజైమ్స్ వచ్చేసి ఫైనల్ ప్రొడక్ట్స్ ని నీకు డైజెస్ట్ చేస్తాయి. లైక్ నీకు డైపెప్టైడ్స్ అంటే మీడియం సైజ్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ లైక్ స్మాల్ సబ్స్టెన్స్ గా వస్తుంది. ఓకే, బేసిక్ గా అది నీకు ఒక పర్సన్ రోటీ దాల్ ఎందుకు ఇచ్చాడు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. జస్ట్ బేసిక్ మిమ్మల్ని అడిగాడంటే డైజెస్టివ్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఎంజైమ్స్, ఏమేమి రియాక్షన్స్ అనేసి అడిగాను. ఇది మీకు లాంగ్ క్వశ్చన్స్ కి రావచ్చు బోర్డ్ ఎగ్జామ్స్ లో పొటెన్షియల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వేరియస్ ఎంజైమాటిక్ టైప్స్ ఆఫ్ glandular secretions in our gut helping the digestion of food? What is the nature of the end products obtained after the completion of the digestion of food? Okay, enzymatic types అంటే ఏ గ్లాండ్స్ ఏ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గట్ లో ఉన్న ఎంజైమాటిక్ టైప్స్ ఆఫ్ గ్లాండులర్ సెక్రేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటి, సలైవా.
బక్కల్ క్యావిటీ, సలైవా. ఓకే, సలైవరీ గ్లాండ్స్, ఇండియాటి సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ మెయిన్లీ ప్రొడ్యూస్, బేసిక్ గా పేర్లో ఉంది ఏంటి, సలైవా. ఓకే, ఈ సలైవరీ గ్లాండ్స్ ఎన్ని టైప్స్ అంటే యూజువల్ గా 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అనేవి నీకు ప్రెసెంట్ అయి ఉంటది. ఓకే, యూజువల్లీ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అనేది ఉంటది. ఫస్ట్ పెరోటిడ్, సబ్మాండిబులర్, సబ్లింగువల్. ఓకే, 3 pairs ఆఫ్ పెరోటిడ్, ఒక పేర్ ఆఫ్ సబ్మాండిబులర్, ఒక పేర్ ఆఫ్ ద సబ్లింగువల్. ఓకే, ఇవి ఎక్కడ ఉంటాయంటే జస్ట్ అవుట్ సైడ్ మన బక్కల్ క్యావిటీకి జస్ట్ పక్కన నీకు ఉంటది అనమాట. ఓకే, ఈ బేసిక్ ఏం చేస్తారంటే సలైవాని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సలైవా ఏం చేస్తాం మనం చూసాం, 30% ఆఫ్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ ని నీకు కంప్లీట్ చేసి బోలస్ లాగా ఫార్మ్ చేస్తుంది. ఓకే, ఇది సలైవరీ గ్లాండ్స్. నెక్స్ట్ వస్తే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ వచ్చేసి నీకు ఏ లేయర్ లో ఉంటాయంటే మ్యూకోజా లేయర్ ఆఫ్ స్టమక్ లో నీకు 4 layers ఉంటాయని చెప్పుకున్నా, సీరోజా, సబ్ మ్యూకోజా, మస్కులారిస్, అదే సీరోజా, మస్కులారిస్, సబ్ మ్యూకోజా, మ్యూకోజా. నీకు మ్యూకోజల్ లేయర్ లో నీకు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. 3 మేజర్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి మ్యూకస్ నెక్ సెల్స్, నెక్స్ట్ పెప్టిక్ షీట్ సెల్స్, తర్వాత పెరైటల్ ఆర్ ద ఓకే. మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. మ్యూకస్ సెక్రెట్స్ ద మ్యూకస్. పెప్టిక్ ఆర్ చీఫ్ సెల్స్ ఏం చేస్తాయి, హెచ్సిఎల్ ప్రొడ్యూస్ చేస్తారు. హెచ్సిఎల్ అంటున్నా, హెచ్సిఎల్ వల్ల యాక్ట్ అయ్యే ఎంజైమ్ పెప్సినోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రో ఎంజైమ్, ఎందుకంటే దీన్ని మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి కాబట్టి. విత్ హెల్ప్ ఆఫ్ ద పెరైటల్ సెల్స్ యొక్క సెక్రెషన్ ఏంటది, హెచ్సిఎల్ నే సెక్రెట్ చేస్తుంది. తర్వాత ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కూడా సెక్రెట్ చేస్తుంది. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే విటమిన్ B12 అబ్జార్ప్షన్ లో నీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, విటమిన్ B12 యొక్క అబ్జార్ప్షన్ లో నీకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 గ్లాండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ చూసుకుంటే బైల్, ప్యాంక్రియాటిక్ అండ్ ఇంటెస్టైనల్ జ్యూస్ సెక్రీషన్స్. బైల్ నుంచి ఓకే, ఈ 3 నీకు ఎక్కడికి రిలీజ్ అవుతాయంటే స్మాల్ ఇంటెస్టైన్ లకి రిలీజ్ అవుతాయి. ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి ఏమేమి ఉంటాయి నీకు, ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, లైపేజెస్, ప్రో కార్బాక్సిపెప్టిడేస్, అమైలేజెస్ నీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ ట్రిప్సినోజన్ ఒకసారి ఇంటెస్టైనల్ ఎంటెరోకైనేజ్ ఎప్పుడైతే దీని ట్రిప్సినోజన్ యాక్టివేట్ చేసి ట్రిప్సిన్ గా మారుస్తుందో, ఈ ట్రిప్సిన్ మిగిలిన ఎంజైమ్స్ ని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బైల్ ఈస్ రిలేటెడ్ టు డియోడినం. ఓకే, దీంట్లో ఏముంటాయంటే బైల్ జ్యూస్ లో ఏమేమి ఉంటాయి, బైలురుబిన్, బైలురిడిన్, బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్ అండ్ ఫాస్ఫోలిపిడ్, కానీ ఎంజైమ్స్ ఉండవు. ఇది ఓకే, మీకు ఇది ఇంపార్టెంట్ MCQ. అంటే బైల్ జ్యూస్ కంటైన్స్ నో ఎంజైమ్స్ బట్ కంటైన్స్ ద బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్, బైలురిడిన్, దాన్ని మన బైల్ పిగ్మెంట్స్ అని. ఓకే, దీన్ని మీరు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో కూడా చేయొచ్చు అనమాట. ఈ ఎంజైమ్స్ లా ఉంటాయి అనేసి డైజెషన్ చేసి బక్కల్ క్యావిటీలో ఈ గ్లాండ్స్ ఉన్నాయి, ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ స్టమక్ లో ఉంటాయి అనేసి మీరు చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్. ఇప్పుడు మనం ఫుడ్ డైజెషన్ అనేది జరిగిపోయింది. ఇక నెక్స్ట్ మిగిలిన పార్ట్ ఏంటి, ఎలా అబ్జార్బ్ అవుతుంది ఆ ఫుడ్, డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది నీకు ఎలా అబ్జార్బ్ అవుతుంది. ఓకే, మెకానిజం ఆఫ్ ఫుడ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి, బేసిక్ గా ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ని సింపుల్ సబ్స్టాన్సెస్ కన్వర్ట్ చేసుకుని మనమే అబ్జార్బ్ చేసుకుంటాం. సో ఆ ఎండ్ ప్రొడక్ట్స్ డైజెషన్ స్మాల్ ఇంటెస్టైన్ లో అంత ఫైన్ గా స్మాలర్ సబ్స్టాన్స్ కన్వర్ట్ చేసాక ఆ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ని, అంటే ఫుడ్ ని, మనం తీసుకున్న ఫుడ్ ని అబ్జార్ప్షన్ చేసుకుంటాం. ఎనర్జీ జరుగుతుందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ త్రూ ద ఇంటెస్టైనల్ మ్యూకోజా ద్వారా నీకు జరుగుతుంది అనమాట. ఇంటెస్టైనల్ మ్యూకోజా అంటే త్రూ ఆ ఇంటెస్టైనల్ మ్యూకోజాలో నీకు మైక్రోవిల్ ఉంటాయంటే బ్లడ్ వెజల్స్ అవన్నీ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్, లింఫాటిక్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్ ఈ బ్లడ్ వెజల్స్, లింఫాటిక్స్ వల్ల ఏంటంటే బ్లడ్ లేకి నీకు అబ్జార్ప్షన్. ఓకే, ఈ అబ్జార్ప్షన్ అనే ఫుడ్ అనేది కెన్ బి క్యారీడ్ అవుట్ బై ద ప్యాసివ్ ప్రాసెస్, అంటే వితౌట్ ఎనీ ఎనర్జీ ఎక్స్పెండిచర్, ప్యాసివ్ ప్రాసెస్, లేకుంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా కూడా నీకు జరగచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ సబ్స్టాన్స్ నీకు డైజెషన్ జరిగినాక చాలా స్మాల్ సబ్స్టాన్సెస్ గా మారిపోవడం, లైక్ గ్లూకోజ్, లైక్ స్మాల్ అమినో యాసిడ్స్, సమ్ ఎలక్ట్రోలైట్స్ లైక్ క్లోరైడ్, అలాంటి అయాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా సింపుల్ డిఫ్యూజన్ ద్వారా కూడా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. దే మే అబ్జర్వ్ బై ద సింపుల్ డిఫ్యూజన్ ఇన్ టు ద బ్లడ్. నెక్స్ట్ అంటే సింపుల్ డిఫ్యూజన్ అంటే బేసిక్ గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. హౌవెవర్ సార్లు గ్లూకోజ్, అమినో యాసిడ్స్ సింపుల్ డిఫ్యూజన్ కాకుండా ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో కూడా అబ్జర్వ్ అవ్వచ్చు. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో కూడా అబ్జర్వ్ అనేది జరుగుతుంది అనమాట సమ్ టైమ్స్. అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంటి, క్యారియర్ ప్రోటీన్స్ అనేది యూజ్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ సింపుల్ డిఫ్యూజన్ లో కూడా జరిగిపోతుంది, అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ డిపెండ్ అయ్యి జరిగిపోతుంది.
కానీ వద్దంటేనా గ్లూకోజ్ అవి అబ్జర్వ్ అవడానికి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది కూడా జరుగుతుంది అనమాట ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ అవేలా అబ్జర్వ్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ అపాన్ ఆస్మాటిక్ గ్రేడియంట్. మీ ప్లాంట్ ఫిజియాలజీ చదువుకుంటే దాని ఆస్మాటిక్ గ్రేడియంట్. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అనేది బేస్డ్ అపాన్ ఆస్మాటిక్ గ్రేడియంట్. కొన్నిసార్లు లైక్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా జరగచ్చు. సమ్ టైమ్స్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే యాక్టివ్ అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంది. అంటే నీకు ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది కావాలి, రిక్వైర్డ్స్ ఎనర్జీ. లైక్ అవుతాయంటే లైక్ కొన్నిసార్లు అమైనో యాసిడ్స్, మోనోసాక్రైడ్స్ లైక్ గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ లైక్ Na+, అవి కూడా కొన్ని. సో మీకు ఇక్కడికి ఏం అబ్జర్వ్ చేయాలంటే నీకు గ్లూకోజ్ సింపుల్ డిఫ్యూజన్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది, లైక్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా అబ్జర్వ్ అవుతుంది. సో నీకు 3 ways కూడా అబ్జర్వ్ అవుతుంది. ఓకే, బేసిక్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ అబ్జర్ప్షన్స్ ఉన్నాయి? సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. అంటే ఎనర్జీ స్పెండ్ చేసి అబ్జర్వ్ చేసుకోవడం బ్లడ్ లేక్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మన బాడీలో అబ్జర్ప్షన్ ఎలా జరుగుతుంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూసుకుంటే డిస్కస్ ద రోల్ ఆఫ్ హెపాటో ప్యాంక్రియాటిక్ కాంప్లెక్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ కాంపోనెంట్స్. ఓకే, హెపాటో ప్యాంక్రియాటిక్ కాంప్లెక్స్ ఇన్ ద డైజెషన్ అంటే ఆ హెపాటో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏదైతే నీకు హెపాటో ప్యాంక్రియాటిక్ ద్వారా నీకు డియోడినైక్ రిలీజ్ అవుతుంది కదా, దాని యొక్క రోల్ అనేసి అడుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇందాక చదువుకున్న స్టోరీ మళ్ళీ చదవాలి. బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైనల్ జ్యూస్, దీస్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద డియోడినమ్ పార్ట్, లేకుంటే స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పుకోవచ్చు. స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఇవి రెండు స్మాల్ ఇంటెస్టైన్ లైక్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఇంటెస్టైనల్ జ్యూస్ నీకు కాస్త డియోడినం కన్నా ముందు పార్ట్లు నీకు జాయిన్ అవుతుంది. ఓకే, ప్యాంక్రియాటిక్ అండ్ బైల్ జ్యూస్ వచ్చేసి నువ్వు డైరెక్ట్ రిలీజ్ ఇన్ టు ద డియోడినమ్ అని. అంటే ఇంకా ఇంటెస్టైనల్ జ్యూస్ వచ్చేసి నీకు ఇంటెస్టైన్ లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇందాక చెప్పుకుందాం. ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో నీకు ఏమేమి ఉంటాయి? కైమోట్రిప్సినోజన్, ట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సిడేస్, లైపేజెస్, ఇవన్నీ ఇన్యాక్టివ్ ఫామ్ లో నీకు ఉంటాయి అనమాట. ఓకే, ఈ ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ని ఇంటెస్టైనల్ మ్యూకోజా లో ఉన్న ఎంటెరోకైనేజ్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి ట్రిప్సినోజన్ ని ట్రిప్సిన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఒక్కసారి ట్రిప్సినోజన్ ని ట్రిప్సిన్ గా కన్వర్ట్ చేశాక ఏమో ట్రిప్సిన్ ఏదైతే ఉందో మిగిలిన ఎంజైమ్స్ అన్నిటిని యాక్టివేట్ చేసేస్తుంది. ఓకే, ఇది ప్యాంక్రియాటిక్ జ్యూస్ యొక్క ఫేట్. నెక్స్ట్ బైల్ జ్యూస్ గురించి మాట్లాడితే దీంట్లో ఎంజైమ్స్ ఉన్నాయి. బైల్ జ్యూస్ డు నాట్ కంటైన్ ఎనీ ఎంజైమ్స్ అనేది నీకు ఉండదు అనమాట. ఓకే, బైల్ జ్యూస్ దీంట్లో ఏముంటుంది? బైల్ జ్యూస్ మరి బైల్ జ్యూస్ లో ఏముంటుంది అంటే బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్, కొలెస్టిరాల్ ఇవి ఉంటాయి అనమాట. అసలు ఇవేం చేస్తాయి? బైల్ పిగ్మెంట్స్ అంటే ఏంటి? మళ్ళీ బైలురిబిన్, బైలురిడిన్ అవి ఉంటాయి. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే బేసిక్ గా బ్రేకింగ్ ఆఫ్ అంటే ప్యాంక్రియాటిక్ లైపేజెస్ తో హెల్ప్ తీసుకొని ఫ్యాట్స్ ని బ్రేక్ చేస్తా. అంటే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, అంటే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ లో ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే బ్రేకింగ్ డౌన్ ఫ్యాట్స్ ఇంటూ మిసిలీస్. ఓకే, ఇది జరుగుతుంది. నెక్స్ట్ ప్రోటీన్స్, పెప్టోన్స్ అవన్నీ నీకు ఇంటెస్టైనల్ లో ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ యూస్ చేసుకునేసి నీకు డైజెషన్ అనేది జరుగుతుంది. ఇందాక మనం ఆ రోటీ దాల్ క్వశ్చన్ ఏదైతుందో దాంట్లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ ద బక్కల్ క్యావిటీ విత్ ఎ నోట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్. అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ గురించి మీకు తెలిసిందే. అరేంజ్మెంట్ ఆఫ్ 2 1 2 3 బై ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ ఫార్ములా 2 1 2 3 బై 2 1 2 3. ఇది 1/4 పార్ట్, ఇది 1/4 పార్ట్. ఇంకా ఇట్ సైడ్ ఇది హాఫ్ అనుకుంటే ఇక్కడ మళ్ళీ 2 1 2 3, మళ్ళీ ఇక్కడ 2 1 2 3 కంప్లీట్ అప్పర్ జా అండ్ లోవర్ జా. ఇది అరేంజ్మెంట్. ఇక్కడ ఉన్నవేమో ఇన్సిజర్స్, ఇవేమో కెనైన్స్, ఇవేమో ప్రిమోలార్స్, మిగిలిన 3 ఏదైతే ఉందో అవి మోలార్స్. ఓకే, నెక్స్ట్ అసలు డైజెషన్ ఆఫ్ ఫుడ్ బక్కల్ క్యావిటీలో నీకు 3 pairs ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. 3 pairs ఆఫ్ ఎంజైమ్స్, 3 plates ఆఫ్ salivary glands అనేవి ఉంటాయి జస్ట్ అవుట్ సైడ్ ద బక్కల్ క్యావిటీ. రోడిడ్, సబ్మాండిబులర్ ఆర్ సబ్మాక్సిలరీ, లేకుంటే సబ్లింగల్. ఇవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? సలైవరీ అమైలేజ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయి? బేసిక్ గా నీకు పార్షియల్ అంటే మనం తీసుకున్న ఫుడ్ లో స్టార్చ్ ఏదైతుందో దాన్ని 30% డైజెస్ట్ చేస్తాయి. 30% డైజెషన్ ఆఫ్ స్టార్చ్ అనేది జరుగుతుంది. ఓకే, 30% డైజెషన్ ఆఫ్ స్టార్చ్ అనేది. ఆ తర్వాత అంటే మనం మాస్టికేషన్ అనేది ఎలా జరుగుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్. మాస్టికేషన్ అంటే బేసిక్ మనం చెప్పుకున్నాం బక్కల్ క్యావిటీ 2 మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి. మాస్టికేషన్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ స్వాలోయింగ్. మాస్టికేషన్ అనేది నమ్మలేదు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీత్ అండ్ టంగ్. టీత్ టంగ్ యూస్ చేసుకొని నీకు మాస్టికేషన్ అనేది బాగా తరువుగా జరుగుతుంది అనమాట. టీత్ వచ్చేసి గ్రైండింగ్ ఉపయోగపడితే టంగ్ వచ్చేసి యూనిఫామ్ మిక్సింగ్ ఆఫ్ డైజెషన్ పార్టికల్, అంటే మంచిగా గ్రైండ్ అవ్వడానికి టంగ్ ఉపయోగం. ఓకే, ఇదంతా జరిగాక మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది ఫుడ్ పార్టికల్స్ ని బోల్లస్ లో అదర్ చేస్తుంది. అదరింగ్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్
అథరింగ్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ స్వాలోయింగ్ మ్యూకస్ వచ్చేసి నీకు బోలస్ ఉపయోగపడుతుంది. అంటే బోలస్ లాగా అలా దాన్ని ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఈసోఫాగస్ లో క్లీన్ గా మూవ్మెంట్ జరగడానికి నీకు బోలస్ అనేది అంటే సలైవ్ అనేది ఉపయోగపడుతుంది. అలా మ్యూకస్ వచ్చేసి అదర్ చేసి నీకు స్మూత్ చేసేసి జిగురు అంటే జిగురుది కాదు ఎగ్జిట్ దాన్ని ఏమంటారు అంటే ఈజీ మూమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఈ మ్యూకస్. ఓకే, ఇంకా ఇంకా మాట్లాడుకుంటే పిహెచ్ ఆఫ్ సలేవా ఎంత ఉంటుంది 6.8 అండ్ 30% ఆఫ్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది నీకు జరుగుతుంది. 30% ఆఫ్ స్టార్చ్ డైజెషన్ అనేది నీకు మౌత్ లోనే జరుగుతుంది బక్కల్ క్యావిటీలో అనేసి చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇంకా నీకు సలైవ ఇంకా ఏమేమి ఉంటాయంటేనా లైక్ లైసోజైమ్ అవన్నీ ఉంటాయి. ఈ లైసోజైమ్ ఏంటంటే విచ్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్స్. ఓకే ఓకే దట్స్ ఆల్ అబౌట్ ద ఇది బేసిక్ గా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో ఎగ్జాంపుల్ సొల్యూషన్స్. ఓకే, ఈ చాప్టర్ లో ఇంకేంటంటేనా ఈ చాప్టర్ లో బేసిక్ గా మీకు నీట్ ఉందో లేదో నాకు తెలియదు. అంటే నీట్ ఉంటే కన్నా బేసిక్ గా నీట్ కి సిలబస్ చెక్ చేసాను. ఇంటర్నెట్ లో చెక్ చేస్తేనేమో కొన్ని దాంట్లో ఉందని చూపిస్తున్నారు, కొన్ని దాంట్లో లేదని. ఇంకేంటంటేనా అది ఒకవేళ నీట్ ఉంటే దీంట్లో ఏది నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే ఇంకా ఓన్లీ ఈ చాప్టర్ నుంచి డైజెషన్ అబ్జర్ప్షన్ ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్ నీట్ లేకపోతే ఒకవేళ నీట్ ఇంకా బోర్డ్ ఎగ్జామ్ గురించి అయితే బేసిక్ గా ఏమవుతుందంటే ప్రాసెస్ అంటే ఇందాక ప్రాసెస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అడగచ్చు. లైక్ ఇందాక రోటీ దాల్ ఎగ్జాంపుల్ చూసారా, అలాగే అడగచ్చు. రోటీ దాల్ ఎగ్జాంపుల్ ఇచ్చి అంటే ఇంకా రోటీ దాలే కదా వేరేదైనా ఇవ్వచ్చు. ఇచ్చేసి జస్ట్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ తో పాటు స్టెప్ వైజ్ డైజెషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అడగచ్చు. ఇంకా ఏమడగచ్చు అంటే నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ డైజెస్ట్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ అడగచ్చు. తర్వాత ఇంటెస్టైనల్ విల్లై లేకుంటే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ గట్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ ఏదైనా అడగచ్చు. మీకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఏదైనా అడగచ్చు అనమాట. డైజెషన్ ఆఫ్ ఫుడ్ టాపిక్ అనేది ఏదైతే ఎంజైమ్స్ రిలేటెడ్ గా ఏవి ఎక్కడికి వెళ్తాయి, ఏ ప్రొడక్ట్స్ ఎలా, దాని ఫేట్ ఏంటి, ఏ ఎంజైమ్స్ దాని మీద యాక్ట్ అవుతాయి, ఏం ఎండ్ ప్రొడక్ట్స్ వస్తాయి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత అబ్జార్ప్షన్, అదొక క్వశ్చన్. ఈ చాప్టర్ లో మనం లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేస్తున్నాం కదా, అన్ని మొత్తం కవర్ అయ్యే దాంట్లో ఆ 4 లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే ఏదో ఒక లాంగ్ ఆన్సర్ కంపల్సరీ వస్తుంది ఈ చాప్టర్ నుంచి ఇవ్వాలి అనుకుంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నీట్ కి చాప్టర్ ఉంటే ఏం ఫస్ట్ డిజార్డర్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. డిజార్డర్స్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్, డిజార్డర్స్ ఆఫ్ జాండిస్, వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్. ఇండైజెషన్, కాన్స్టిపేషన్ షార్ట్ ఆన్సర్స్ లో కాన్స్టిపేషన్ అంటే మొత్తం అంతా డైజెషన్ ప్రాపర్ గా అవుతుంది, కానీ ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ఇన్ ద బావెల్ నీకు పీసెస్ అనేది బయటికి వెళ్ళదు, అది కాన్స్టిపేషన్. ఇండైజెషన్ అంటే ఫుడ్ అనేది ప్రాపర్ ఇండైజెషన్ లో. నెక్స్ట్ డయేరియా అంటే అబ్నార్మల్ బావెల్ మూమెంట్స్, అంటే కాన్స్టిపేషన్ నీకు బావెల్ మూమెంట్, అదే అబ్నార్మల్ బావెల్ మూమెంట్స్ జరిగినప్పుడు నీకు డయేరియా అనేది వస్తాయి, మోషన్స్ అనేది జరుగుతాయి. వామిటింగ్ అంటేనా మనకి పార్షల్ డైజెస్టెడ్ ఫుడ్ ఎజెక్షన్ ఆఫ్ ద స్టమక్ కంటెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఎంసీక్యూ దీంట్లో ఏంటంటే నాజియా ప్రిసీడ్స్ వామిటింగ్. అంటే వామిటింగ్ ముందు మీకు ఒక నాజియస్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే నీకు వామిటింగ్ వస్తుంది అన్న ఫీలింగ్ అనేది నీకు ఒక వామిటింగ్ రాకముందు ఒక 5 to 10 seconds ముందే నీకు ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. దాన్ని మనం నాజియా అంటాం. నెక్స్ట్ జాండిస్, ఎల్లో టర్నింగ్ ఆఫ్ స్కిన్ డ్యూ టు ద బైల్ పిగ్మెంట్స్, అవి డిజార్డర్స్. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాసెస్ నుంచి ఇందాక క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఏవి ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, ఏ దేనికి ఎనర్జీ కావాలి, దేనికి ఎనర్జీ అవసరం లేదు అనేసి. ఇంకా డైజెషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా లైక్ బక్కల్ క్యావిటీలో ఏం జరుగుతుంది, డైజెస్టివ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ స్టమక్ లో ఏం జరుగుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది, తర్వాత అబ్జర్ప్షన్ అనేసి క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత మీకు డెంటల్ ఫార్ములా కంపల్సరీ 2123/2123. ఓకే, ఇంతకు మించి ఇంకేం లేదు. డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. మళ్ళీ డయాగ్రామ్స్ లో స్టమక్ డయాగ్రామ్ అండ్ ఇట్స్ పార్ట్స్, ఫండస్, కార్డియాక్, పైలోరిక్. ఓకే, తర్వాత 4 layers ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ గట్, లైక్ సీరోజా అవుట్ సైడ్, ఇన్నర్ సర్క్యులర్ లాంగిట్యూడినల్ మజిల్స్, అవుటర్ లాంగిట్యూడినల్ మజిల్స్, మస్కులరైస్ లేయర్, తర్వాత సబ్ మ్యూకోజా, తర్వాత మ్యూకోజల్ ల్యూమన్. ల్యూమన్ అంటే గట్ స్పేస్. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ మ్యూకోజా షోయింగ్ ద విల్లై, దాంట్లో లింఫాటిక్స్, లాక్టేల్స్, క్యాపిలరీస్, వెయిన్స్, క్రిప్స్. తర్వాత డక్ట్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ద లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఒక. ఓకే, ఇంకా అంతకుమించి ఈ చాప్టర్ లో ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ చాప్టర్ తో స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.